హాయ్ టు ఆల్. ప్రీవియస్ స్టెట్లోని సైకాలజీ బిట్స్ చూద్దాం. మార్చ్ 1 జరిగిన ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ ఇవి. ఫస్ట్ బిట్, అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ. అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ. ఆన్సర్ ఆప్షన్ 1, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో అంతర్గత ప్రేరణ. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ. ఆన్సర్ ఆప్షన్ 2, స్వయం సంతృప్తి. నెక్స్ట్ బిట్, పరస్పర చర్యాత్మక దశలో ఉండే కార్యక్రమం. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. ఆన్సర్ ఆప్షన్ 4, విషయ వివరణ. నెక్స్ట్ బిట్, వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 2, పునఃస్మరణ. నెక్స్ట్ బిట్, భాషా వికాసం మొదట కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం. భాషా వికాసం మొదట కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణకు దారితీయడాన్ని సూచించే వికాసం. ఆన్సర్ ఆప్షన్ 3, వికాసం ఒక ఖచ్చితమైన నియమాలను అనుసరిస్తుంది. నెక్స్ట్ బిట్, జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 4, మూల్యాంకనం. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుడు సౌకర్యకర్తగా ఉండేది. ఉపాధ్యాయుడు సౌకర్యకర్తగా ఉండేది. ఆన్సర్ ఆప్షన్ 1, అభ్యసన కేంద్రీకృత నమూనాలు. నెక్స్ట్ బిట్, వీటి ద్వారా భావనలను పొందలేము. వీటి ద్వారా భావనలను పొందలేము. ఆన్సర్ ఆప్షన్ 1, కంఠస్థీకరణం. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన. ఆన్సర్ ఆప్షన్ 2, మూర్త ఆలోచన. నెక్స్ట్ బిట్, ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. 3, కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ బిట్, విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం. ఆన్సర్ ఆప్షన్ 1, వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో సరికాని ప్రవచనం. క్రింది వానిలో సరికాని ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 2, ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది. సరికాని ప్రవచనం అన్నారు కాబట్టి. నెక్స్ట్ బిట్, వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అండ్ రాజకీయ నాయకులు. నెక్స్ట్ బిట్, సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు. సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు. ఆన్సర్ ఆప్షన్ 3, పరిపక్వత మరియు అభ్యసనం. నెక్స్ట్ బిట్, ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోటును కూడా బాగు చేయగలుగుతాడు.
ఆన్సర్ ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి. ఆన్సర్ ఆప్షన్ 4 అభిరుచి. నెక్స్ట్ బిట్ మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిది. మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. నెక్స్ట్ బిట్ NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా. NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా. ఆన్సర్ ఆప్షన్ 1 5+3+3+4. పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 సహజ సంతోషం, సహకార సంతోష నేపథ్య నీతి. నెక్స్ట్ బిట్ పఠన సంబంధ వైకల్యం. పఠన సంబంధ వైకల్యం. ఆన్సర్ ఆప్షన్ 3 డిస్లెక్సియా. నెక్స్ట్ బిట్ ICT మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దీనిని ప్రోత్సహించదు. ICT మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దీనిని ప్రోత్సహించదు. ఆన్సర్ ఆప్షన్ 3 నిష్క్రియాత్మక అభ్యసనం. నెక్స్ట్ బిట్ విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక. విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక. ఆన్సర్ ఆప్షన్ 2 గూగుల్ క్లాస్ రూమ్. నెక్స్ట్ బిట్ వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. ఆన్సర్ ఆప్షన్ 4 కుంటనం. నెక్స్ట్ బిట్ RTE చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం. RTE చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. నెక్స్ట్ బిట్ ఫిలిప్ ఎరిస్ ప్రకారం బాల్యం అనేది. ఫిలిప్ ఎరిస్ ప్రకారం బాల్యం అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 సమాజంచే ఏర్పాటు చేయబడినది. నెక్స్ట్ బిట్ ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గుర్తిస్తాము. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ ఆప్షన్ 4 సౌమ్య నియమం. నెక్స్ట్ బిట్ అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3 చేయడం ద్వారా అభ్యసనం. నెక్స్ట్ బిట్ వస్తునిష్టత అధికంగా గల పద్ధతి. వస్తునిష్టత అధికంగా గల పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి.
నెక్స్ట్ బిట్ వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 వాస్తవిక సూత్రం. నెక్స్ట్ బిట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. ఆన్సర్ ఆప్షన్ 4 జెరోమ్ బ్రూనర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.